ఆపత్కాలంలోనైనా మనస్సుతోనైనా వాక్కుతోనైనా శరీరంతోనైనా ఇతరుల వస్తువులను అపహరించకపోవడం అస్థేయం. అది యమంలో భాగం. అది ఇప్పుడు దొంగతనం అనేటువంటి మాట ఇప్పుడు పదం పోయింది. చాలా ఆశ్చర్యం. పేపర్ చూసేటప్పటికీ ఈ డిజిటల్గా జరిగేటువంటి మోసాలు, అమాయకులు ఏమీ తెలియని వాళ్ళని దోచేసుకునే పద్ధతి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? అస్థేయం లేకపోవడం వల్ల. అంటే మనస్సులో కూడా ఆ భావన రాకూడదు, వాక్కుతో కూడా ఆ భావన రాకూడదు అంటే చూసారా. కనుక ఇప్పుడు చెప్పేటువంటి యోగం యొక్క అంగాలున్నాయే, ఇవి పిల్లలకి నేర్పడం ద్వారా సమాజానికి చాలా మేలు కలుగుతుందండి. ఏదో ఎవరికో సంబంధించింది కాదు, ఎక్కడో అడవుల్లోనో గుహల్లోనో ఉండే వాళ్ళకి సంబంధించింది కాదు. మామూలు మానవ జీవితం ఉత్కృష్టంగా ఉండాలి అంటే, మేలు కలగాలి అంటే, సమాజానికి బాగా అభివృద్ధి కలగాలి అంటే ఈ యోగాంగాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవి మామూలుగా జీవితం సాఫీగా సాగడానికి మాత్రమే కాకుండా, మనుషులు మహోన్నతంగా తయారవడానికి మాత్రమే కాకుండా, మనిషి మనీషిగా మాన్యుడిగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది.